ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తజనం పోటెత్తింది. ఆదివారం సెలవు రోజు కావడంతో చివరి రోజు దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఖైరతాబాద్ గణపతికి భక్తుల తాకిడి పెరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ సంతోష్. గణపతి బప్ప మోరియా, ఆధార్ లడ్డు కాళియా అంటూ, అలాగే జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ కూడా భక్తజనమంతా ఈ యొక్క నినాదాలు కూడా ప్రస్తుతం మనకు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఖైరతాబాద్ లో చూసుకున్నట్టయితే పరిస్థితి, తాజా పరిస్థితి ఎలా ఉందనేది మనం ప్రస్తుతం విజువల్ లో చూసుకోవచ్చు. భక్తజనం అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా భారీ ఎత్తున ఈ యొక్క భక్తజనం కూడా తరలి వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా, అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే వరుస సెలవుల నేపథ్యంలో కూడా భక్తులు కూడా ఎక్కువగా ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణపతిని కూడా దర్శించుకునేటువంటి పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిన్న సెకండ్ సాటర్డే అయిన నేపథ్యంలో కూడా అదే నేపథ్యంలో ఈ రోజు ఉదయం 7-8 గంటల నుంచే భక్త జనం ఈ యొక్క తాకిడి కూడా మహాగణపతికి స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు సుమారు 3 లక్షల వరకు కూడా ఈ యొక్క భక్తులు దర్శనం చేసుకున్నట్టుగా కూడా తెలుసు. ఆ తర్వాత ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం ఈ యొక్క భక్తులు ఎంతమంది భారీ ఎత్తున, అంటే సుమారుగా 4 వైపుల నుంచి ఉన్నటువంటి ఈ యొక్క దారుల నుంచి కూడా ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణపతి దగ్గరికి భారీ ఎత్తున యొక్క భక్తులు కూడా వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మహానగరంతో పాటుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాల నుంచి కూడా యొక్క భక్తులు ఇక్కడ భారీగా తరలి వచ్చి ఈ యొక్క మహాగణపతిని కూడా ఈ యొక్క దర్శనం చేసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అందులో భాగంగా ఈ రోజు ఏదైతే ఆదివారం మరొక సెలవు దినం కావడంతో పాటు కూడా ఈ రోజు ఏదైతే ఖైరతాబాద్ సంబంధించినటువంటి మహాగణపతి 9 రోజుల పూజా కార్యక్రమం కూడా ముగుస్తుంది. ఈ రోజుతో భక్తులకు ఇచ్చేటువంటి దర్శన కార్యక్రమం కూడా ఈ రోజు అర్ధరాత్రితో ముగియనున్న నేపథ్యంలో కూడా ఎవరైతే ఇప్పటివరకు మహాగణపతిని దర్శించుకోలేదో వారంతా కూడా వరుస పెట్టి యొక్క మహాగణపతిని దర్శించుకునేందుకు కూడా ఈ యొక్క ఖైరతాబాద్ కు చేరుకుంటారని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే అటు మెట్రో నుంచి కావచ్చు, ఎంఎంటీఎస్ సర్వీసెస్ నుంచి కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ బస్సు సేవల నుంచి కూడా ఈ యొక్క ప్రజలు కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడికి తరలివస్తారని కూడా చెప్పొచ్చు. చూస్తున్నాం ఈ యొక్క భక్తజనం కూడా ఏదైతే 4 వైపుల నుంచి వచ్చినటువంటి భక్తజనాన్ని కూడా కేవలం ఒక వైపు నుంచి మాత్రం, ఏదైతే ఐమాక్స్ వైపు వెళ్ళేటటువంటి ఎగ్జిట్ నుంచి మాత్రమే తరలించాల్సినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఈ యొక్క భక్తుల తాకిడి తట్టుకునే పరిస్థితి కూడా లేక అధికారులు కూడా చేతులెత్తేసినటువంటి పరిస్థితి కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఏదైతే క్యూ లైన్ ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క భక్తులను కూడా ఓపెన్ గా ఉన్నటువంటి దారుల నుంచి కూడా వదిలేసినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం నెలకొన్నది. ఈ నేపథ్యంలో 4 వైపుల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క భక్తులు కూడా పూర్తిగా ఎక్కువ మొత్తంలో రావడం నేపథ్యంలో కూడా పూర్తిగా ఈ యొక్క ట్రాఫిక్ కూడా ఇక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటుగా ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ చిన్నపిల్లల్ని, చంటి పిల్లల్ని కూడా తీసుకుని అనేక మంది భక్తులు కూడా ఇక్కడికి రావడం, వారికి కూడా ఈ యొక్క రద్దీ నేపథ్యంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. దాంతో పాటుగా కూడా మధ్యలో కూడా ఈ యొక్క వర్షం నేపథ్యంలో కూడా ఈ యొక్క భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే దాంతో పాటుగా కూడా ఈ రోజు చివరి రోజు కావడం నేపథ్యంలో కూడా ఈ యొక్క భక్తుల తాకిడి ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం కూడా ఉన్నది. రేపు ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఏదైతే నిమజ్జనానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఆ యొక్క ఏర్పాట్ల ప్రక్రియను కూడా ప్రారంభించబోతున్నారు. ఎల్లుండి ఉదయం 6 గంటలకు అధికారికంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఎట్టకేలకు ఎల్లుండి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తయ్యే అవకాశం కూడా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సంతోష్. థ్యాంక్ యూ.